అస్సలం వాలేకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఎందుకు నవ్వుతున్నానంటే మా ఇంట్లో ఒక ఎదవ ఉన్నాడు. వాడు ఎప్పుడూ స్మైల్ చేస్తూనే ఉంటాడు. తిట్టినా స్మైల్ చేస్తాడు, కొట్టినా స్మైల్ చేస్తాడు. ఈరోజు ఏంటిది? పల్లీల గురించి చెప్తాను చూడండి. పల్లీలు తినండి రోజుకి. మాకైతే కోస్తాలో పల్లీలు ఎవ్రీడే ప్రతిరోజు పచ్చి పల్లీలు దొరుకుతూనే ఉంటాయి రైతు బజార్లో. యూకి బేటా క్యా హోగా తుమారేకో? చూడండి, మీకు ఈ పల్లీలలో ఏ పల్లీలు ఇష్టము? ఇవైతే ఉడకబెట్టిన పల్లీలు, ఇవైతే పచ్చి పల్లీలు, ఇవి వచ్చేసి ఫ్రై చేసిన పల్లీలు, ప్యాన్ పైన ఫ్రై చేసిన పల్లీలు. మా ఆయనకైతే ఇంకా ఫ్రై చేసిన పల్లీలు అంటే ఇష్టం అండి. నాకు మా పిల్లలకైతే ఇంకా ఉడకబెట్టిన పల్లీలు అయితే ఇష్టం అండి. పచ్చి పల్లీలు మా ఆయనకి ఇష్టం. కొద్దిగా అటు కొద్దిగా ఇటు తింటారనమాట మా ఆయన. అందుకనేసి అన్ని ఉడకబెట్టడం ఎందుకనేసి కొన్ని పల్లీలు ఉడకబెట్టేసాను, కొన్ని పల్లీలు అయితే ఇంకా ఫ్రై చేసాను. ఫ్రై చేసిన పల్లీలు లేదమ్మా, ఇదిగోండి ఇవి ఫ్రై చేసిన పల్లీలు. ఇవి వచ్చేసి పచ్చి పల్లీలు, ఇవి వచ్చేసి బాయిల్ చేసిన పల్లీలు అనమాట, ఉడకబెట్టిన పల్లీలు. ఈ పల్లీలతో పాటు మనం పల్లీలు ఏం చేసామని కాదు, ఉడకబెట్టామా ఫ్రై చేసామనేది కాదు మనకు కావాల్సింది. పల్లీలతో బెల్లం తిన్నామనుకోండి, అబ్బా అదృష్టం ఉండాలండి. అది తినాలంటే ఇంకా చాలా బాగుంటుంది. బెల్లంతో పల్లీలు తినడం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సూపర్గా ఉన్నాయి కదండి. మీకు ఈ పల్లీలలో ఏ పల్లీలు ఇష్టము? బాయిల్ చేసిన పల్లీలా, పచ్చి పల్లీలా, లేకపోతే ఫ్రై పల్లీలా? దాంతోపాటు బెల్లం దేంతో తింటే రుచిగా ఉంటుంది మీకు కరెక్ట్గా తెలిస్తే చెప్పండి. పల్లీలు దేంతో తింటే రుచిగా ఉంటుంది? పచ్చి పల్లీలతోనా, బాయిల్ చేసిన పల్లీలతోనా, ఫ్రై చేసిన పల్లీలతోనా? మీకు తెలిసినట్టుగా అయితే కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా. ఇప్పుడు మా అబ్బాయి లంచ్ టైంకి కదమ్మా వచ్చావు ఇప్పుడు నువ్వు ఇంటికి. ఇప్పుడు లంచ్కి వచ్చాడండి మా అబ్బాయి ఇంటికి. మా అబ్బాయికి అయితే ఇంకా లంచ్ టైంలో నేను ఏమేస్తున్నాను, రైస్ మొత్తం అయిపోయిందండి పని అంతా. రైస్ కర్రీ మమ్మీ, కర్రీ ఏమంటే ఇంకా పప్పు, టమోటా, మిర్చి, పప్పు. అంటే స్టడీ క్లాస్కి వెళ్తాడండి మా అబ్బాయి. స్టడీ క్లాస్ నుండి జస్ట్ ఇప్పుడే వస్తాడు. మొత్తం పని చేసుకున్న తర్వాత రా అని చెప్తాను మా అబ్బాయికి. అందుకనేసి చూడండి, మా దొంగముండ కూడా ఎంత ఊరికి గోల అంటే వాడికి అన్నం వడ్డిస్తున్నాం కదా, నాకు కూడా టైం అయింది వెయ్యి అని చెప్తున్నాడు వాడు. అంటే జస్ట్ ఇప్పుడే వేసాను, మళ్ళీ కావాలి అనేసి అంటున్నాడు. ఎవరు తింటే ఇంక వాళ్ళతో పాటు వీడు కూడా ఫోన్ చేస్తాడు అనమాట. చూడండి ఎలా రుద్దుతున్నాడో కాళ్ళకేసి మా అబ్బాయిని. ఇదిగోండి, ఇదైతే కారం పొడి అండి. ఎండు కొబ్బరి వేసేసి ఎల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, కారం పొడి, సాల్ట్ వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా అంటే పౌడర్ లాగా చేసాను అనమాట. పప్పన్నంతో అయితే ఇంకా పప్పన్నం అంటే ఏ పప్పుతో అయినా కానీ సరే ఈ కారం పొడి అనేది భలేగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కాంబినేషను. ఇప్పుడు నేను మా అబ్బాయికి ప్లేట్లో కారం పొడి అన్నమే పెట్టాను కదా, ఇప్పుడు దీంతో పాటు కొద్ది పప్పు కూడా వేయాలి. పప్పు వేస్తున్నాను. చూడండి మా ఇంట్లో ఎలా ఉంది. మా ఇంట్లో నచ్చిందే మీకు? పప్పు టమోటా అండి. పప్పు అయితే ఉదయం మా అమ్మాయి క్యారేజ్ పట్టుకొని వెళ్తుంది కాలేజ్కి. అందుకనేసి నేను మార్నింగ్ పప్పు చేసేస్తాను. ఏదైనా కానీ సరే పప్పు కొద్దిగా వండేస్తాను. పిల్లలు అంటే ఇంకా అప్పటికప్పుడు అంటే ఇంకా అవ్వదు కదా, పప్పు వండేసి పాప క్యారేజ్ కట్టాను. అందుకనేసి ఇప్పుడు వేడివేడిగా రైస్ ఒకటే వండాను అనమాట. ఇప్పుడు వేడివేడిగా రైసు, కారం పొడి అంటే ఇంక నిమ్మకాయ పచ్చడి ఉంది కానీ వీటికి నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదట. అందుకనేసి కారం పొడి, పప్పు, అన్నం అంతే. అంటే మరి ఇన్ని ఏమేమో ఫ్రైలు చేసి ఏమి పెట్టడం లేదు. అప్పడాలు అడుగుతానండి, అప్పడాలు ఇంకా తింటానంటే ఇంకా అప్పడాలు 2 అప్పడాలు వేపేసి పెట్టేస్తాను బాబుకి. బాబు తింటావమ్మా? అప్పడాలు తింటావా? మినపప్పు అప్పడాలు బాగుంటాయండి, చీప్ రేటే, అంటే కాస్ట్లు అయితే ఏం కాదు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. వేపుతాను చూడండి మరి ఎంత రుచిగా ఉంటాయో. అప్పడాలు కూడా చాలా తక్కువ రేటు. మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది, ఆ షాపులో అతను తెస్తున్నారు అప్పడాలు అనేటివి. చాలా బాగున్నాయి, తిని చూసాము. అందుకనేసి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. రేటు తక్కువ అనేది మనం క్వాలిటీ తక్కువ అనుకోకూడదు. రేట్ తక్కువ అయినా కానీ సరే వాళ్ళకు బిజినెస్ అవ్వాలనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బాగా ఫ్రై అంటే బాగా చేసి పంపిస్తారనమాట. అంటే మనకు నచ్చితేనే కదా మనం కొంచెం తింటాము. అందుకనేసి ఇప్పుడు నేను మా అబ్బాయి కోసం నేను అప్పడాలు అనేటివి ఇక్కడ వేపుతానండి. చూడండి, అప్పడాలు కొన్నాను 10 రూపాయల ప్యాకెట్లు, సూపర్గా ఉన్నాయండి అప్పడాలు అయితే. ఇంకా 2 అప్పడాలు వేపేసి నేను చూపిస్తాను మీకు. ఆయిల్ ఎక్కడ పెట్టింది అమ్మాయి?
ఆయిల్ వేసాను కళాయిలో బాగా వేగించిన తర్వాత అప్పడాలు వేయాలి. లైట్గా వేగిన తర్వాత అప్పడాలు వేపినా కానీ సరే పచ్చి పచ్చిగా వస్తాయి, అంటే పొంగడం బాగా పొంగవు, ఎలడుపుగా రావు. यूकी बता घर बता एक बार यूकी हाल बता एक बार हाल भी यूकी स्लो बता टीवी का बोलू सब भी यूकी बेटा यूकी अपड़ालू अपड़ालू ढूंढ ढूंढ ठहर रहे अपड़ाल कहाँ है कि नजर नहीं आ रहे. చూడండి ఇప్పుడు నేను వేడిగా అయితే అయ్యింది, అంటే వేడిగా అవ్వింది లేదు, చిన్న ముక్క అనేది తీసి చూద్దాము. బాగా ఫ్రై అనేది వేసిన వెంటనే బాగా ఫ్రై అవుతేనే మనం అప్పడం అనేది వేయాలా, లేదంటే ఇంకా అంత బాగా పర్ఫెక్ట్గా వేగదనమాట. ఇంతున్న అప్పడం ఇంత ఎలడుపుగా రావాలా, అందుకనేసి నేను కొద్దిగా వేడి చేస్తున్నాను. ఆయిల్ అనేది ఇప్పుడు బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే కనుక చూస్తానండి పట్టుకొని. పర్వాలేదండి, నూనె అనేది మనకు బాగానే హీట్ అయ్యింది. చూడండి అప్పడం అనేది ఏదో ఇంత ఎలడుపుగా వచ్చేస్తుంది అనుకున్నాను, అంత ఎలడుపుగా అయితే ఏమి రాలేదు. అప్పడం కన్నా కొద్దిగా ఎలడుపుగా అయ్యింది. అప్పడం ఎంత ఉంటే అంతే కదా ఫ్రై అవుతుంది. ఇంకొకటి వేసి చూద్దాము. ఇవి మినపప్పు అప్పడాలండి, చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి. చూపించరా, చూపిస్తున్నావా? చాలు రెండు అప్పడాలు, మళ్ళీ ఎక్కువ వేపినా కానీ సరే మెత్తబడిపోతాయి. ఎవరైనా తినాలంటే వాళ్ళు వేపుకుంటే సరిపోతుంది. అందుకనేసి ఎవరైనా తింటామంటే ఇంకా అప్పుడే వేపుతాను, లేకపోతే లేపను. ఈ అబ్బాయి ఇప్పుడే వచ్చాడు కదా, అందుకనేసి వీడు ఇప్పుడే తినేసి అర్జెంటుగా వెళ్ళిపోతాడు. వీడు స్టడీ క్లాస్కి వెళ్తాడు అనమాట, అందుకనేసి వీడి టైం వేస్ట్ చేసుకోడు. ఇప్పుడు వరకు నాకు బాగా ఏడిపించాడు, చూస్తున్నారా? ఇప్పుడు ఫుడ్ కావాలనేసి వాడు బాగా ఇబ్బంది పెట్టాడు నాకు. మటను రైస్ వేసావమ్మా, ఫిష్ ఫుడ్ వేసావా? ఫిష్ ఫుడ్ వేసిందంట మా అమ్మాయి. ఇప్పుడు తినేస్తున్నాడు శుభ్రంగా, అంటే వాడు తినేటప్పుడు తింటాడు, మేము తినేటప్పుడు తింటాడు. అస్తమానం ప్లేట్ పట్టుకుంటే చాలు వాడికి ఐడియా అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు తింటున్నారు, నేను తినాలి అనేసి. బెడ్రూమ్లో అయితే ఇంకొకడు ఉన్నాడండి చిన్నోడు, ఇప్పుడు తీస్తే ఇంకా ఇద్దరు గొడవ ఆడుకుంటారు, అందుకనేసి తీయలేదు నేను. ఇప్పుడు మొత్తానికి పని అయిపోయింది. ఈ గిన్నెలో చూస్తున్నారా అక్షరాలు? ఎప్పుడో మా అత్తయ్య ఏదో ఊరు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానండి ఈ గిన్నె. నేను అలా దాసాను అనమాట. ఏదో సూరేనా ఏదోనే ఉంది అనమాట మా ఉర్దూలో. అరబిక్ చూస్తున్నారా, మెరుస్తుంది గిన్నె. అలాగ జాగ్రత్తగా, అంటే మా అత్తయ్య గుర్తు మీద తీసుకొని వచ్చారు. ఇందులో నైట్ పూట వాటర్ వేసుకొని మార్నింగ్ తాగాము అనుకోండి, చాలా మంచిది. ఇప్పుడు చూడండి మా అబ్బాయికి నేను ఫుడ్ తీసుకెళ్తున్నాను. ఈ పల్లీలతో పాటు ఆ బెల్లం కూడా తింటాడు. ఆ పల్లీలు ఏ పల్లీలు తింటాడో నాకు కూడా తెలియదు, అందుకనేసి 3 రకాల పల్లీలు అనేవి పెట్టాను. పచ్చివి, ఫ్రై చేసినవి, బాయిల్ చేసినవి. ఇవి చూడండి భోజనం, ఇదే భోజనమేనండి. ఇంకా ఇంతకన్నా హైలైట్ భోజనం అయితే నేను పెట్టలేను మా పిల్లలకు. ఇప్పుడు మా అబ్బాయికి భోజనం ఇదేనండి. పల్లీలు అయితే ఇన్ని రకాలు పెడుతున్నాను అనేసి ఇన్ని పల్లీలు అయితే తిన్నాడు వాడు. వాడికి నచ్చిన పల్లీలు తింటాడు, ఫ్రై చేసినట్టువో లేకపోతే ఇంకా బాయిల్ చేసినట్టువో లేదంటే పచ్చివో. అందుకనేసి అవి కొన్ని పెట్టాను అనమాట. దాంతోపాటు బెల్లం తింటే ఇంకా మంచిది అనమాట, అందుకనేసి బెల్లం కూడా ఇచ్చాను. అంటే ఇంకా స్నాక్స్ తినే టైంకి వాడికి ఇంట్లో ఉండడు, సాయంత్రం అయితే ఇంకా. అందుకనేసి వాడు ఇష్టపడేటి వాడు తినేసి వెళ్తాడు. సాయంత్రం మళ్ళీ నైట్ అనేది 9 గంటలకు వస్తాడు స్టడీ క్లాస్ నుండి బాబు. అందుకనేసి నేను ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. భోజనంతో పాటు 4 పల్లీలు తినేస్తాననేసి. వాళ్ళు తిన్న తర్వాతనే నేను తింటానండి, అప్పుడైతేనే నాకు మనశ్శాంతి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. బాయ్ బాయ్.